కంటే ముందు కూడా ఏంటంటే ఊర్లో రైతులకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే అన్ని పండిస్తారు కాబట్టి మళ్ళీ కొనుక్కొచ్చుకునే ఇష్టం ఉండదు వాళ్ళకి. కంపల్సరీ ఇంటికి ఒక్కటన్నా సరే గేదె ఉండాలి, మన సరిపడా పాలు తీసుకున్న తర్వాత మిగతావి వాళ్ళు అక్కడ పోసేసి వస్తారు డైరీలో. నాకు అదే అర్థం కాదనమాట. మా నాన్నకు ఫోన్ చేసి పొద్దున అడిగిన ఎంత వస్తుంది నాన్న అంటే 40 రూపాయలు వస్తుంది, అది కూడా ప్యాడ్ మంచిగా వస్తుంది అన్నాడు. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా మనము ప్యాడ్ మంచిగా వచ్చి డైరెక్ట్ పొద్దున 4 లేస్తారు అవునా, మా డాడీ అయితే పొద్దున్న 4 లేస్తాడు, పొలం దగ్గరికి వెళ్తాడు, మొత్తం క్లీన్ చేసుకుంటాడు, పాలు పిండుకొని 6 వరకు వస్తాడు. మా నాన్న మా తమ్ముడు ఇద్దరు కూడా 6 వచ్చి కేంద్రానికి పాలు పోస్తారు. డైరెక్ట్ ఆవు నుండి గేదె నుండి తీసుకెళ్లి పోసారు కదా, అక్కడ వాటర్ కలితే ఏం లేదు, ఒరిజినల్ మిల్క్ కదా, ప్యాడ్ రాదు అక్కడ వాడు ఎంత ఇస్తాడు 30, 40, 50, 60 లోపే. అదే ఇక్కడ నీళ్లు ఉంటాయి ప్యాకెట్ల పాలు, ½ లీటరు 32 రూపాయలు 40 రూపాయలు. అది కదా రేట్లు అసలు అర్థం కాదు. ఇప్పుడు జనాలు కూడా ఎట్లా అయిపోయినారంటే ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ జోలికి ఎవ్వరు వెళ్ళట్లేదు, అంత కల్తీగా తీసుకుంటారు. ఇంత సిటీలో రోజు ఇంటికి 2 లీటర్లన్నా లీటర్లన్నా మినిమం తీసుకుంటారు. ప్రతి ఒక్క రెస్టారెంట్కి పెరుగు కావాలన్నా కూడా ఎన్నో లీటర్స్ వెళ్తున్నాయి, ప్రతి ఒక్క టీ షాప్కి ఎన్నో లీటర్స్ పాలు వెళ్తున్నాయి, అంతా కల్తీయే. హైదరాబాద్ మొత్తం కల్తీ పాలు తాగుతున్నారు, కల్తీ పన్నీర్. రీసెంట్ నిన్న నైట్ నేను ఒకటి పన్నీర్ వీడియో చేస్తుండే, 6 లీటర్స్ మిల్క్తో పన్నీర్ చేస్తే 740 గ్రామ్స్ వచ్చిండే. నా ఛానల్లో ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసిన. ఎందుకంటే ఒరిజినల్ పన్నీర్ ఒక మినిమం ఒక 700 నుంచి 800 పెడితేనే ఒరిజినల్ పన్నీర్. ఇప్పుడు 200 రూపీస్కి పన్నీర్ బయట అమ్ముతున్నారు. ఎంత కల్తీ! అది ఒక్కటే కాదు, కల్తీ అంటే మొత్తం ప్రతి ఒక్క ప్రోడక్ట్స్లో కల్తీ అయిపోయినాయి. ఇప్పుడు జెన్యున్గా చేసేటోళ్ళు రైతులందరూ ఇప్పుడు ఊర్లలో ఉంటున్నారు, వాళ్ళకు సరైన పైసలు ఇవ్వట్లేదు. సో గవర్నమెంట్ కూడా మంచిగా పట్టించుకోవాలి, దాని గురించి ఎటువంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్. మీ దగ్గర నుండి పర్ డే ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి? నా దగ్గర నుంచి ఇప్పుడు ఒక 400 లీటర్స్ దాకా. 400 లీటర్స్ ఓన్లీ మీ ఓన్ దగ్గర నుండి? నా ఓన్. ఇంకా బయట నుంచి కూడా నాకు వస్తాయి. ఇంకా అవన్నీ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండి అవన్నీ నా అవుట్లెట్స్కి వచ్చి నా దగ్గర ఎవరైతే పాలు తీసుకుంటున్నారో వాళ్ళ ఒరిజినల్ మిల్క్ అందరికి అందుతుంది. వాళ్ళు ఎట్లా అంటే మనలాగా ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు నాకే ఇంకా పాల గురించి వాళ్ళే నాకు. ఏ ఊర్ల నుండి వస్తాయి మీకు? మాకు మొత్తం ఇబ్రహీంపట్నం నుంచి వస్తాయి, తర్వాత ఇటు మన సికింద్రాబాద్కి వెళ్ళి కూడా మా బ్రదర్ ఉంది, అక్కడ నుంచి వస్తాయి, బాలాపూర్ నుంచి వస్తాయి. ఎన్ని ఫ్యామిలీస్ నుండి అంటే మీకు ఐడియా? ఒక 7-8 ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఎన్ని లీటర్స్ వరకు? ఒక నియర్లీ ఒక 800 లీటర్స్ దాకా వస్తాయి నాకు. టోటల్ పర్ డే 1200 లీటర్స్ మిల్క్ మీది? 800. మీది 400, వాళ్ళది 400, 800. ఓకే. పొద్దున 400, సాయంత్రం 400. ఓకే. సో వాటన్నింటితోని ప్రొడక్ట్స్ రెడీ చేసి అవుట్లెట్స్ స్టార్ట్ చేస్తుండే. ఇప్పుడు నేను ఈ అవుట్లెట్స్ కూడా స్టార్ట్ చేయడం మెయిన్ కారణం ఏంటంటే జెన్యున్గా చేసే రైతులని ఈరోజు 50 రూపీస్కి అమ్ముకుంటున్నారు, లాస్ అయిపోతున్నారు. ఈ యొక్క కల్తీ అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ ఫ్రాంచైజీని ముందుకు తీసుకొచ్చింది కూడా ఎందుకనంటే వాళ్ళు ఏదైతే జెన్యున్ ప్రోడక్ట్ ఉందో వాళ్ళు ఈ ఫ్రాంచైజీలో అమ్ముకోవచ్చు. ఇది ఒక నమ్మకం మీద ఫుల్ నమ్మకం. ఎట్లా అంటే ఒరిజినల్ మిల్క్ ఒక 1 వాటరే ఉండవంటే కెమికల్ పౌడర్ ఇవేమి ఉండవు దానిలో. ఈ ఒరిజినల్ న్యాచురల్ మిల్క్ అందరూ ప్రతి ఒక్క ఏరియాలో ఉందని అనుకో, సరే అట్లా కూడా జనాలకు కూడా సరే ఫేక్ మిల్క్ తాగుతున్నాం ఈరోజు, ఒరిజినల్ మిల్క్ ఏడు దొరుకుతాయి అని ఒక నమ్మకం కూడా లేదు. సో అట్లా ఈ విధంగా తీసుకొచ్చినండే. ఇది నా ఒక్కరిదే కాదు, ప్రతి ఒక్క రైతు నాకు చాలా హెల్ప్ చేసినారు. ప్రతి ఒక్క యూట్యూబర్ కాడికి, ఇన్ఫ్లుయెన్సర్ కాడికి నాకు మస్తు హెల్ప్ చేస్తున్నారు ఈ యొక్క చైన్లో. సో కస్టమర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఒరిజినల్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు నేనేమన్నా కల్తీ చేస్తే కూడా మనం సోషల్ మీడియాలో ఉన్నాం. మీరు స్టార్ట్ చేసింది ఇది ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేసా లేదంటే జనాలకి సహాయం చేద్దాము అన్న పర్పస్ లోనా? ఇప్పుడు ప్రాఫిట్ అని అంటే నాకు ప్రమోషన్స్ వచ్చినాయి, ఎన్నో 100 ప్రమోషన్లు వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్ బెట్టింగ్ యాప్లు కూడా దునియా ప్రమోషన్లు వచ్చినాయి. ఏ ఒక్క బెట్టింగ్ యాప్ కూడా చేయలే నేను, ఏ ఒక్క ప్రోడక్ట్ ప్రమోషన్ కూడా చేయలే. నన్ను చాలా మంది అడుగుతారు వ్యూస్ ఒక స్టోరీ పెట్టానన్నా కూడా నేను పెట్టా. సో నేను పైసా విధంగా వెళ్ళాలనుకుంటే ఆ వేలో కూడా వెళ్ళొచ్చు కదా. సో కంప్లీట్గా అది కాదు, నేను ఏదైతే సఫర్ అయినానో మీతో ఇంకొక రైతు అట్లా సఫర్ కావద్దని చెప్పేసి. ఎందుకంటే మీ రేట్స్ నేను చూసా. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రీసెంట్ గా చూసారుగా అలైక్య చిట్టి పికిల్స్ ప్రైజెస్ వల్ల ఎంత పెద్ద ఇష్యూ అయింది ఏంటి అనేది. సో మీ దగ్గరకు వచ్చేసరికి కూడా అంటే అలానే ఉంది అని కాకుండా 100 రూపీస్ లీటర్ అని చెప్పేసి మీ దగ్గర నేను మీ ఇన్స్టా పేజ్ లోనే చూసాను నేను. ఇప్పుడు పన్నీర్ కి మీరే అంటున్నారు, పన్నీర్ ఎంత మీ దగ్గర? ఒక 800 అయితే 700 నుంచి 800 అయితే అమ్మాలి. గీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఇంకోటి మనము పెరుగు నుంచి వెన్న తీస్తాం, ఆ వెన్నతో వచ్చింది 1600 kg. సో అంటే రేట్స్ నార్మల్ గా రైతుల దగ్గర కంటే కూడా మీ దగ్గర రేట్ పెరిగింది కదా. సో రైతుల కంటే కూడా మధ్యలో ఉన్న మీ లాభం పొందుతున్నారుగా. మీ దగ్గర నుండి ఇంకోటి దగ్గరకు వచ్చినప్పుడు వాడు లాభం ఆశిస్తాడుగా. సో దీని ఓవరాల్ గా చూస్తుంది లాస్ అయ్యేది ఎవరు?
రైతేగా. ఇప్పుడు రైతుకి గవర్నమెంట్ 53 రూపీస్ ఇస్తుంది. సో నేను వచ్చేసి 75 రూపీస్ ఇస్తున్నాను లీటర్కి. సో అది ఎందుకంటే ఒక షాప్ మెయింటెనెన్స్ 2 వర్కర్స్ ఉంటారు. ఒక షాప్ షటర్ వచ్చి ఇప్పుడు నాదే 20,000 రెంట్, 5,000 కరెంట్ బిల్ వస్తుంది. తర్వాత ఇంకా క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ కలిపి ఒక 5,000 వస్తాయి. దీని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవి ఒరిజినల్ మిల్క్ మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇవ్వాలంటే ఒక 20 రూపీస్ 100 రూపీస్ పెట్టి కొనుక్కునే అంత స్తోమత లేని ఫ్యామిలీస్ మరి అనారోగ్యంతో చచ్చిపోవాల్సిందేనా? అంటే ఇప్పుడు ఈ కల్తీ తాగడం కన్నా ఇప్పుడు కల్తీ పాలు 90 రూపీస్ 80 రూపీస్కి అమ్ముతున్నారు. ఒక 10 రూపాయలు పెడితే ఒరిజినల్ పాలే దొరుకుతున్నాయి కదా. 90 రూపీస్ 80 రూపీస్ తో పెట్టే వాళ్ళకంటే కూడా 30 రూపీస్ హాఫ్ లీటర్ ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నా షాప్కి ఒక అతను వచ్చిండే. అతను లేబర్ వర్క్ చేస్తాడు, లైక్ మేస్త్రి. అతను వాళ్ళ కోడల కోసం అతను మా దగ్గరకు వచ్చి 50 రూపీస్ కాదు ఇంకొక 10 రూపాయలు ఎక్కువనే ఇస్తా నాన్న అందరికి ఇట్లాంటి మిల్క్ సప్లై అని చెప్పేసి ఆ పర్సన్ ఆలోచించినాడు. అట్లా అదే మంచి చదువుకున్న పర్సన్ వచ్చి బయట 60 రూపీసేగా నీ దగ్గర ఎందుకు 100 రూపీస్ అది అని చెప్పేసి అంటారు. వాళ్ళలాగా ఒక పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి. అక్కడ దునియా పౌడర్ ప్యాకెట్లు ఉన్నాయి. ఆ పాలకి అందరు ఇటు వ్యవసాయం ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. ఈ పాలు వాళ్ళకుండా యాసిడ్లు కలపడము, ఈ పౌడర్లు మిక్స్ చేయడము, కెమికల్తో ఒక రీసెంట్గా వైరల్ కూడా అయిన ఉండే. ఇంత డ్రాప్ కెమికల్ వేస్తే 500 లీటర్స్ కెమికల్ పాలు తయారవుతున్నాయి. గమ్ముతో తయారైతే, యూరియాతో తయారైతే, 100 రకాల కల్తీ పాలు తయారు. నేను అందుకే అడిగాను, క్వశ్చన్ ఏం అడిగాను, అందుకే మీరు బిజినెస్ చేస్తున్నారా, జనాల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా అని అందుకే అడిగా. సో జనాల ఆరోగ్యం ఆలోచిస్తున్నప్పుడు ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ కదా. ఇప్పుడు ఒక మీరు ఇంత పెద్ద ఛానల్ దీని మీద నేను బతుకుతలేను అని కూడా మీరు అన్నారు. అంటే దీని మీద అంటే నేను ఒక్క నా నుంచి రైతులకు యూజ్ అవుతుంది కదా. చాలా మంది ఈరోజు లాస్ లో ఉన్న రైతులని నేను ఈరోజు వ్యవసాయం చేయడానికి ముందుకు ఎవరు వస్తలే చెప్పాలంటే. అవి వ్యవసాయం చేసే వీనికి పిల్లని ఇయ్యర్రా, వ్యవసాయం చేస్తే ఏముండదురా, వాల్యూ ఉండదురా, చదువుకోరా, అబ్రాడ్ వెళ్ళరా, అది అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎవరిని వ్యవసాయంకి అయితే తీసుకొని వస్తారు. నా నుంచి ఇప్పుడు నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, వ్యవసాయం చేద్దాం. చందన్న వ్యవసాయం దగ్గరకు వచ్చే వరకు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాడు, బయట తిరిగితే మంచిగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మాత్రం మంచిగా పాష్ రెడీ అయ్యే ఉన్నాయి. లుంగి కట్టుకొని రైతులాగా నాకు మిమ్మల్ని చూడగానే ఏమనిపిస్తుంది, చాలా మంది ఆయన ఫ్యాన్స్ కి కోపం రావచ్చు అండి, నేను ఏం చేయలేను, రిచ్ రైతు అనిపించింది మిమ్మల్ని చూడగానే. అట్లా కూడా వ్యవసాయం ఇట్లా కూడా చేయొచ్చు అని కూడా ఒక జనాలు ఎక్కడ కూడా మీరు అంటే వీడియో కోసమే ఇదంతా చేస్తున్నారు, మీరు మీ ఓన్ ప్రమోషన్ చేసుకుంటున్నారు అనిపించింది, కానీ మీరు కష్టపడుతున్నారని నాకు అనిపించలేదు. ఛానల్ పెట్టి రీసెంట్ గా పెట్టినుండే నేను ఛానల్. దీనికన్నా ముందు నా పాస్ట్ ఛానల్ చూడండి, దానిలో మంచి హైఫై, నేను దుబాయ్ అన్ని తిరిగిన, అన్ని ఎంజాయ్ చేసిన, అంత ఎంజాయ్ చేసి ఈ వ్యవసాయం చేస్తున్నానంటే నన్ను ఇక నేను ఇప్పుడు వీడియోస్ కోసం మీరు అన్నట్టు వీడియోస్ కోసం లుంగి కట్టుకొని యాక్టింగ్ చేయాలంటే అట్లా కూడా చేయొచ్చు. నేను అందుకే అన్నాను కదా, మిమ్మల్ని చూడగానే ఎక్కడా కూడా దీన్ని జనాల ఆరోగ్యం కోసము ఆలోచిస్తున్నట్టు కానీ, లేదంటే జనాలను కాపాడదాము, రైతులకు సహాయం చేసే కంటే కూడా ఏదో ఒక ముసుగేసుకొని మీరు డబ్బు సంపాదిస్తున్నారు అనేది మాకు అనిపిస్తుంది. అట్లా 100% అనిపిస్తుంది. ఈరోజు నేను మంచిగా రెడీ అయ్యి ఒక దగ్గర పిఎస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెడికల్ షాప్కి వెళ్ళినా నాకు వాల్యూ ఉంటుంది. అదే మట్టి బట్టలతో ఎట్లా వెళ్ళిన రైతుని ఏమంటున్నారు, పాలు తెచ్చేది ఓరు ఆ మట్టి బట్టలు వాళ్ళకి వాల్యూ ఇస్తలే కదా మీ జనాలందరూ. మేము ఇస్తున్నాం, జనాలందరూ ఇస్తలే కదా. ఆహా కాదు. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.